వెల్కమ్ టు శ్రీ చైతన్య డిఎస్సి తిరుపతి మరియు ఆన్లైన్ టెస్ట్ సిరీస్ గణిత్ స్టడీస్కి స్వాగతం. మన డైలీ టెస్ట్ సంబంధించినటువంటి ఏరియాస్ ఎలా ఉన్నాయో ఒక్కసారి మీరు చూడండి. ఫస్ట్ ప్రశ్న అంటే ఈరోజు జరిగినటువంటి టాపిక్ ఏంటి అని అంటే మనకు 3వ శతాబ్దం నుంచి, ఓకేనా, అదేవిధంగా మనకు ఎన్నో శతాబ్దం వరకు, 7వ శతాబ్దం వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, ఇది మన టాపిక్. దానికి సంబంధించినటువంటి చూడండి, మౌర్య రాజ్యాలు, రాష్ట్రాల విభజనకు సంబంధించి ఈ క్రింది వారిలో సరైన జత అని అన్నాడు. సో కాబట్టి దాన్ని జతపరచండి ఒకసారి. చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ప్రశ్నలు, ఎంత అద్భుతంగా ఉన్నాయో ప్రశ్నలు ఎక్కసారి. రైట్. రెండోది ఏమన్నాడు, అశోకుని రచనల ప్రకారం న్యాయస్థానాలు, న్యాయమూర్తులు సంబంధించి సరి అయినటువంటి వాక్యము అని అన్నాడు. చూసారా, సరైన అంశం. చూడండి ఎంత బ్యూటిఫుల్గా క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు. ఇది చరిత్ర, నేను చెప్తున్నాను, మీ ఇష్టం, నమ్మినారా 100% విజేతలు, లేకపోతే మీ ఇష్టం. రెండో ప్రశ్న చూడు, కంటెంట్ ప్రశ్న. సో 4వ ప్రశ్న చూడు, కంటెంట్ ప్రశ్న. ఎట్లున్నాయి చూడు ప్రశ్నలు. మీకు డిఎస్సీలు ఇదే వాతావరణం కదా, మీకు డిఎస్సీలు కనబడిన ప్రశ్నలు మన టెట్లో కూడా మన చంచలమే కదా, మన గణిత్ స్టడీస్ డైలీ టెస్ట్ చూడండి. సో ప్రశ్నల యొక్క సరళ చూడండి ఎలా ఉన్నాయో. ప్రశ్నల యొక్క సరళ ఎక్కడ కూడా డైరెక్ట్ ప్రశ్న అన్న మాటకే తావులేదు. ఈరోజు జరిగినటువంటి ఎగ్జామ్స్ ప్రశ్నలు చూడండి, ప్రశ్నల యొక్క సరళ చూడండి. ఒక్కొక్క ప్రశ్నను మనం ఫ్రేమ్ చేయాలంటే ఎంత సమయం పడుతుందో, ఎంత హార్డ్ వర్క్ ఉన్నదో ఒక్కసారిగా మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. కాబట్టి మీకు నచ్చినట్లయితే గణిత్ స్టడీస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. గణిత్ స్టడీస్ యాప్లో ఇప్పుడు ఆఫర్ ప్రైస్ ఉంది, 499 రూపాయలు ఉంది. మీ జిల్లా ఏదైతే ఆ జిల్లా వెళ్ళండి, ఎందుకంటే 13 జిల్లాలకు సంబంధించినటువంటి ఫోల్డర్స్ అనేది మనం క్రియేట్ చేయడం అనేది జరిగి ఉంది. సో రైట్, ఓకే, అవి సంబంధించినవి కొనుక్కోండి, అది మీకు మంచిది, ఆరోగ్యవంతమైనది. నేనేమంటాను, మనం పెట్టినటువంటి ఎగ్జామ్లో ఒక బిట్టు మీకు డిఎస్లో వస్తున్నప్పుడు ఏమయ్యా హ్యాపీగా చదువుకొని ఆనందంగా జాబ్ కొట్టేదానికి ఏమి, ఓకే రైట్. చూడు ఇక్కడ ఏడన్నా మీకు ఏమైనా కంటెంట్ డైరెక్ట్ ప్రశ్న ఏర్పడుతుంది, అంత కంటెంట్ ఇక్కడ మీకు పొందుపరచడం అనేది జరిగింది, ఓకే రైట్. సో నీట్గా రాయండి, నీట్గా చదవండి, ఓకేనా రైట్. ఓకే, చూడు ఎంత బాగుంది. మౌర్య చంద్రగుప్త సైన్య వివరాలకు సంబంధించి ఈ క్రింది వానిలో సరైన జత అని అన్నాడు. అంటే సరే ఓకేనా, జతపరచండి అని అనమాట, అంటే జతపరచము అని అన్నాడు. ఓకే రైట్, ఓకేనా. సో నీట్గా చూడండి, సింపుల్ క్వశ్చన్ ఎంత హార్డ్గా ఉందో. ఓకే రైట్. మీకు నచ్చినట్లయితే గణిత్ స్టడీస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. గణిత్ స్టడీస్ యాప్